శుభ నిరీక్షణ శుభ నిరీక్షణ శుభ నిరీక్షణ శుభ నిరీక్షణ విధి వంచిత బ్రతుకులకు శుభ నిరీక్షణ వేసారిన మనసులకు శుభ నిరీక్షణ ఆధ్యాత్మిక ప్రగతికి శుభ నిరీక్షణ ప్రభుని నీతి స్థాపనకు శుభ నిరీక్షణ ఆధ్యాత్మిక ప్రగతికి శుభ నిరీక్షణ ప్రభుని నీతి స్థాపనకు శుభ నిరీక్షణ శుభ నిరీక్షణ శుభ నిరీక్షణ శుభ నిరీక్షణ శుభ నిరీక్షణ సత్యవేద సారములు లేఖనముల మర్మములు సత్యవేద సారములు లేఖనముల మర్మములు విశదపరచి బోధించే శుభ సందేశములు విశదపరచి బోధించే శుభ సందేశములు పాపాంధకారములో ఉన్న వారికి క్రీస్తేసు వెలుగును చూపించునది పాపాంధకారములో ఉన్న వారికి క్రీస్తేసు వెలుగును చూపించునది శుభ నిరీక్షణ శుభ నిరీక్షణ శుభ నిరీక్షణ శుభ నిరీక్షణ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు మనందరికీ కూడా ప్రభువై ఉన్నారు, మన రక్షకుడై ఉన్నారు. ఆయన కలిగి జీవిస్తున్న మనము దినదినము అలాగే వారములు మాసములు సంవత్సరములు గడిచే కొలది కూడా విశ్వాసములో అంతకంతకు అభివృద్ధి పొందుచు మనము ముందుకు కొనసాగుదాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 26 నుండి 29 వచనాల్లో చూసినట్లయితే ఫెయిత్ దట్ రైజెస్ అబౌట్ డౌట్, అనుమానాల మధ్య నిలిచిన విశ్వాసం అనే దాని గురించి మనం చూడబోతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానం చెందిన తరువాత తన శిష్యులకు ప్రత్యక్షమవుతూ వచ్చారు 11 సార్లు. అందులో ఇది ఈరోజు మనం చెప్పుకునేది 6వ ప్రత్యక్షత కిందకి వస్తుంది. ఇందుకీ ఇప్పుడు ఈ 6వ ప్రత్యక్షతలో యేసు ఏ రీతిగా తన ప్రత్యక్షతను వారికి కనపరిచారు. 5వ ప్రత్యక్షతలో ప్రభు అంటారు కదా, తన శిష్యులకి ప్రత్యక్షమైనప్పుడు అక్కడ తోమా గారు లేనప్పుడు ప్రత్యక్షమయ్యారు. అప్పుడు తలుపులు మూసి ఉన్న ద్వారము లోపల గుండా ప్రవేశించారు. అక్కడికి వెళ్ళిన వెంటనే వారందరూ కూడా చూసి అనుకున్నారు కదా, అమ్మో భూతం వచ్చేసింది అని. వెంటనే వాళ్ళందరూ కూడా భయపడిపోయారు. అందుకని మరల వారి భయాలన్నిటిలో నుంచి కూడా బయటకు వారిని తీసుకుని వచ్చి మరల తరువాత ఇప్పుడు అనేక సందేహాల మధ్యలో ఉంటూ ఉన్న వారి యొక్క సందేహాలన్నిటినీ కూడా పారద్రోలి అనుమానాల మధ్యే వారి యొక్క విశ్వాసము నిలిచి ఉండేటట్లుగా యేసు చేసిన ప్రయత్నం ఇది. దానిలో దాగి ఉన్న ప్రాముఖ్యమైన సంగతులు మనము నేర్చుకుందాం. ఇందులో నిజంగానే మన సందేహాల మధ్యలో నుండి మనము విశ్వాసులుగా నిలబడి ఉండాలన్నా, అనేకమైన సందేహాలలో మనం కొట్టుకొని పోకుండా స్థిరముగా మనము నిలబడాలి అనంటే మనము యేసు యొక్క మనసును అర్థం చేసుకోవాల్సిందే. అక్కడ యేసు అంటూ ఉన్నారు కదా, జీసస్ డస్ నాట్ అబండన్ ద డౌటింగ్. అంటే ఎవరైతే సందేహిస్తున్న వారిని యేసు నిషేధించలేదు. అంతేకాదు వారి సందేహాలను కూడా యేసు ఎక్కడ కూడా కొట్టివేయలేదు. అందులో నుండే వారికి చక్కటి పాఠాలు నేర్పిస్తూ వచ్చారు. 26వ వచనం చదువుకుందాం. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని అక్కడ వారిని ఆశీర్వదించారు.
సందేహిస్తున్న వారి మధ్యలోనికి వెళ్ళి మీకు సమాధానము కలుగునుగాక అని ఎందుకన్నారండి? వారికి సమాధానము లేదు. ఎవరితో సమాధానము లేదు? అప్పటి వరకు వారి గురువుగారు ఉన్నారు చూసారా, గురువుగారు కనపడకుండా వెళ్ళిపోయారు. ఈయన ఏమైపోయారో, ఎక్కడ దాక్కున్నారో, ఏ బండ సందుల్లో ఉన్నారో అసలు, లేకపోతే మన పరిస్థితి ఏంటో, ఎంతకాలం 3.5 సంవత్సరాల పాటు హ్యాపీగా రిలాక్స్డ్గా ఉన్నాము, కానీ ఇప్పుడు చూస్తే ఆయన కనపడకుండా వెళ్ళిపోయారు అంటే ఒకలాంటి అయోమయం, అంధకార స్థితిలో ఉన్న విధానం అక్కడ కనపడుతోంది. వారి మధ్యలోనికి వెళ్ళి మీరు ఎక్కడైతే డౌట్ఫుల్గా ఉన్నారో, ఎక్కడైతే అసమాధానముగా ఉన్నారో, ఇప్పుడు ఇక్కడ మీకు సమాధానము కలుగుతుంది అని వారికి తెలియచేస్తూ వచ్చారు. ఎందుకంటే ఇక్కడ యేసు రాగానే, అంతకుముందు తోమా లేరు, ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. ఇప్పుడు ఈ 11 మంది శిష్యుల్లో తోమా కూడా ఉన్నారు. అందుకని అసలు ఈ తోమా ఎవరు అంటే సందేహాస్పదుడు, లేని సందేహాలన్నీ కలిగి ఉన్న వ్యక్తి, ఈవెన్ నమ్మకముతో వెంబడిస్తున్న వారిని సైతము కూడా సందేహముతో వెనక్కి లాగే తత్వము కలిగిన వ్యక్తి. అలాగే ఒకసారి యేసుక్రీస్తు పలానా సమరయ మార్గం గుండా వెళ్దాము అని అంటే, అయ్యో బాబే ప్రభా, అక్కడ నీకు చాలా శత్రుత్వం ఉంది, ఇంకేముంది, ఈయనతో పాటు వెళ్ళిపోతే చనిపోదాము అని పలికిన తర్వాత అంటారు కదా, పోతే మళ్ళీ ఆయనతో పాటు పోతే మనం కూడా పోదాం, పదండి వెళ్దాం అని చెప్పేసి మళ్ళీ డౌట్ని ఎక్స్ప్రెస్ చేస్తారు, మళ్ళీ వాళ్ళతో పాటు కలిసి ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. అటువంటి తత్వము ఉన్న వ్యక్తి ఈ తోమా. ఇప్పుడు ఈ తోమా గారు కూడా వారితో ఉన్నప్పుడు వారందరితో కలిసి ఇక్కడ యేసు చెప్తున్నమాట, మీకు సమాధానము కలుగునుగాక అని అన్న వెంటనే మనం చూసినట్లయితే యేసు సందేహముగా ఉన్నవారని వారెవరిని కూడా రిజెక్ట్ చేయలేదు. అంతేకాదు వాళ్ళ భయాలన్నిటినీ కూడా పట్టినట్టుగా నీ భయంతో నాకు లెక్కేంటి అన్న ధోరణి కూడా కనపడదండి. జస్ట్ పిక్చరైజ్ చేసి మనం ఆలోచన చేసుకుంటే అర్థమవుతుంది. అసలు ఇప్పుడు ఆ యేసు క్రీస్తే మన మధ్యలోనికి వచ్చారనుకోండి, ఆలోచించండి ఎలా ఉంటుంది పరిస్థితి. నిజంగా యేసును మా మధ్యలోకి వచ్చావా, మా సంఘంలోకి వచ్చావా, కాదు నువ్వు యేసు అయి ఉండవులే అని చెప్పేసి మళ్ళీ చెప్పండి పాస్టర్ గారు, మన వాక్యంలో మనం వెళ్ళిపోదాం అని అన్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే మనకు ఒక ఆలోచన ఉంది, ఆయన ఇక్కడికి రారు, ఆయన దర్శనం ఇవ్వరు, అందుకని చెప్పేసి అవన్నీ పెట్టి కూర్చుంటాం. కానీ మనం కలిగి ఉన్న ఆలోచనలు బట్టి మనకు తన ప్రత్యక్షతను అనుగ్రహించకుండా మాత్రము ఆయన లేరనమాట. మనకి ద్వితీయోపదేశకాండం 31:6 చూసినట్లయితే అక్కడ ఉంది కదా, హీ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ, అంటే ఆయన నిన్ను ఎన్నటికీ కూడా విడిచిపెట్టేవారు కాదు, వదిలివేసేవారు అంతకంటే కూడా కాదు. మరి అటువంటి దేవుడు, ఈ రక్షకుడు ఎలా మనం విడిచిపెడతారండి? విడిచిపెట్టనే పెట్టరు. ఎన్ని సందేహాలతో మనం ఉన్నప్పటికీ కూడా ఆ సందేహాల మధ్యలోనే మనల్ని ముందుకు నడిపించేవారు మన ప్రభు. ఇప్పుడు మరలా ఇక్కడ మనం చూసినట్లయితే ప్రకటన 1:17-18 చూస్తే అక్కడ ఉంది కదా, యోహాను పరలోకములో ఆ దర్శనాన్ని చూస్తూ అంటూ ఉన్నారు, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను. ఎందుకని చచ్చినట్టు అంటే అక్కడ ఆ దర్శనాన్ని, అక్కడ యేసుక్రీస్తుని చూచిన వెంటనే కంప్లీట్ ఫ్లాట్ అయిపోయారు యోహాను, అపోస్తలుడైన యోహాను. హీ వాజ్ వెరీ క్లోజ్ టు జీసస్ కదా. మరి ఇప్పుడు ఆ జీసస్ ఎదురుగుండా చూస్తూ ఉంటే అంటే ఒకలాంటి ఆశ్చర్యం, ఒకలాంటి ఆనందం. అసలు ఇది కళ నిజమా? అంత గొప్పవారు ఆ రోజు నాకు తన తల్లిని అప్పగించారా? ఆయనతో పాటు మేము 3.5 సంవత్సరాలు ఉన్నామా? ఆయన పక్కన ఉన్నప్పటికీ మేము ఎన్నో మార్లు పట్టించుకోకుండా మాకు నచ్చినట్టుగా తిరుగుతూ వచ్చామా? అయ్య బాబోయ్ అని చెప్పి దేవుడు తన దర్శనాన్ని చూపిస్తూ ఉంటే చచ్చిన వాని వలె అక్కడ పడి ఉన్నట్లుగా కనపడుతూ ఉంది. అప్పుడు అనుభవిస్తూ ఉన్నారు ఏంటంటే, ఆ దేవుడు, ఆ రక్షకుడు ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి ఇదిగో నాతో ఇలా చెప్తూ ఉన్నారు, భయపడకము, నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యోగ యుగములు నేను సజీవుడనై ఉన్నాను. ఇంకొక మాట చెప్తున్నారు, మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఎవరండి ఈ రక్షకుడు? ఈ దేవుడు మనం సేవించే దేవుడు సామాన్యుడు కాదు, చాలా అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఎందుకంటే మరణం యొక్క పాతాళ లోకము యొక్క ఈవెన్ మన ఈ జీవితంలో ఎదుర్కొంటూ ఉన్న ప్రతి సమస్య యొక్క తాళపు చెవులు కూడా ఇప్పుడు ఈయన చేతుల్లో ఉన్నాయి. అటువంటి దేవుణ్ణి మనం సేవిస్తూ ఉన్నాం కాబట్టి ఎవరు ఎక్కడ ఎట్టి పరిస్థితులు కూడా సందేహించకుండా ప్రతినిత్యము కూడా మనం ఆయన సేవిస్తూ మనం ముందుకు కొనసాగవలసి ఉన్నాం.
అందుకని ఎటువంటి సందేహములో ఉన్నప్పటికీ కూడా మన రక్షకుడండి ఆ సందేహాలను నిషేధించడంలో సందేహిస్తున్న వారిని కూడా దూరము చేసుకోవడం లేదు, కానీ వారికి మరింత సమీపముగా వెళ్ళి వారి సందేహ నివృత్తి చేసి వారిలో తాను నివసించడానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నారు ఆ ప్రభు. అందుకని అటువంటి రక్షకుడిని మనం సేవిస్తున్నాం. ఇంకా ఈ లోకములో ఎవరైతే క్రీస్తు లేకుండా జీవిస్తూ ఉన్నారో, క్రీస్తుకి దూరంగా జీవిస్తూ ఉన్నారో, లేకపోతే క్రీస్తు విషయంలో ఎన్నో సందేహాలు ప్రశ్నలు కలిగి జీవిస్తూ ఉన్నారో, వారందరి దగ్గరకు కూడా ఈ క్రీస్తును తీసుకుని వెళ్ళి అప్పగించినట్లయితే, ఈ క్రీస్తుని గురించి మనం చెప్పినట్లయితే వారి జీవితాలు కూడానండి ఆనాడు యోహాను ఎలా దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకొని తనను తాను సంపూర్తిగా సమర్పించుకున్నారో అలాగే వారి జీవితాలు కూడా ఆ క్రీస్తుకి సమర్పితం చేయబడతాయి. అటువంటి అవకాశాన్ని వారికి మనమే కల్పించాలండి. సో సందేహిస్తున్న వారికి దూరంగా జరిగి వెళ్ళలేదు. అంతేకాదు, జీసస్ పర్సనల్లీ అడ్రసెస్ అవర్ డౌట్స్. మన సందేహము, మన వ్యక్తిగత సందేహము ఏదైతే ఉందో దానిని యేసు అంటండి ప్రత్యేకించి దాని గురించే మాట్లాడుతూ ఉన్నారట. అందుకని ఒక్కొక్కసారి మన బలహీనత ఏదైనా ఉందనుకోండి, ఎవరికీ తెలియదు మనలో ఆ బలహీనత ఉందని. మనతో జస్ట్ క్యాజువల్గా ఎవరైనా వచ్చి మాట్లాడేటప్పుడు దాని గురించే మాట్లాడుతూ ఉన్నారనుకోండి, అరే అసలు నాలో బలహీనత ఉందని వీళ్ళకి తెలియదు కదా, అసలు వీళ్ళు దీని గురించే ఎందుకు మాట్లాడుతున్నారు, ఈవెన్ మాట్లాడే వ్యక్తికి కూడా తెలియదు, అసలు సిద్ధపడలేదు, కానీ దాని గురించి మాట్లాడమని వారి నోటి వెంట మాటలు వచ్చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా దర్ ఈజ్ ఎ హీలింగ్ ఇన్ దట్ హార్ట్ అండి. వారి హృదయములో గొప్ప స్వస్థత అనేది కలుగుతుంది. అందుకనే ఇక్కడ మనకి యోహాను 20వ అధ్యాయము 27వ వచనం చూడండి. ఇక్కడ చూసినట్లయితే ప్రభువు అక్కడ మాట్లాడుతున్న మాట, తరువాత తోమాను చూచి, ఇప్పుడు ఇక్కడేమో వాళ్ళందరి మధ్యలోనికి వచ్చారు, తోమా కూడా వాళ్ళ మధ్యలో ఉన్నారు. కానీ తోమాకి సందేహము ఉంది, ఈ విధంగా నేను నమ్మడం లేదు అనే సంగతి ఎవరు కూడా యేసుకేం చెప్పలా. కానీ ఇక్కడ యేసు డైరెక్ట్గా అడ్రస్ చేస్తూ ఉన్నారు తోమాని చూచి అంటూ ఉన్నారు, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి. చూసారా, ఆయనే లాక్కున్నారు, ఆయనే నీ వేలు చూపించమన్నారు. తోమా ఇక షాక్ అనమాట. ఎలా అంటే, అస్సలు నేనేమీ చెప్పలేదు కదా, అసలు ఈయనేంటి రాగానే వచ్చి నాలో ఉన్న ప్రతి సంగతిని గూర్చి ప్రతి సందేహాన్ని గూర్చి నాతోనే మాట్లాడుతూ ఉన్నారు. అరే నువ్వు చెప్పావారా నా గురించి, నువ్వు చెప్పేవారా? ఇక అడగడానికి కూడా అవకాశం లేదు, కానీ లోపల సందేహిస్తున్నారు. ఈ పేతురే నాకు తెలుసు, దుందుడుకు పేతురు, తొందరపాటు స్వభావం కలిగిన వాడు, నాకు తర్వాత ఊరుకుంటా అనుకుంటున్నారా, పేతురు సంగతి తర్వాత చెప్తాను నీ పని అని మనసులో అనుకుంటా ఉండవచ్చు. కానీ మన అంతరంగములను ఎరిగిన దేవుడు మన దేవుడండి. మనం ఏమి ఆలోచిస్తూ ఉన్నామో, ఏమి చేయాలని అనుకుంటూ ఉన్నామో, ఇతరులకు ఏ కుట్రలు కుతంత్రాలు చేయాలని అనుకుంటూ ఉన్నామో వాటిని ముందుగానే శత్రువులకు తెలియచేసి కాపాడే దేవుడు. అదే కదా ఆనాడు సిరియా దేశస్థుల అధిపతి అంటూ ఉన్నారు, ఎవర్రా అక్కడ మన సంగతులన్నీ కూడా తీసుకెళ్ళి ఇశ్రాయేలు వారికి తెలియజేస్తూ ఉన్నారు అని అంటే, అయ్యా ఇశ్రాయేల్లో ఒక ప్రవక్త ఉన్నాడయ్యా, ఒక దైవజనుడు ఉన్నాడయ్యా, అసలు మనం ఇక్కడ అనుకున్నదల్లా కూడా ఆయనకి అలా ప్లాన్ కనిపడిపోతుందయ్యా. లేదు నేను నమ్మను, మనలో ఎవరో గూఢచారి ఉన్నాడు. అయ్యో ప్రభువా, లేరు నాయన, గూఢచారులు ఎవరూ లేరు అక్కడ, ఆ దేవుడే పెద్ద గూఢచారి, ఆ దేవుడి సంగతి నీకు తెలియదు. చూసారా, వీళ్ళు చేసే ప్రతి ప్లాన్ కూడా అక్కడ ముందుగానే ప్రవక్తకి చెప్పడము, ఆ ప్రవక్త ద్వారా రాజుగారికి సందేశం వెళ్ళటము, వారితో ప్రణాళికలు మార్చుకోవటం, ఇదంతా చూస్తూ ఉంటే ఇది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, నెంబర్ ఆఫ్ టైం జరుగుతూ వచ్చిందండి. మన సందేహాలు నివృత్తి చేయటం మాత్రమే కాదు, మన విషయంలో ఎవరైనా సరే ఏదైనా కుట్రలు కుతంత్రాలు పన్నుతూ ఉంటే ఆ ప్రమాదాల నుంచి కూడా మనం తప్పించి క్షేమములోనికి మనల్ని నడిపించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా, ఎంత గొప్ప దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాం కదా. మన వ్యక్తిగత సందేహాలన్నీ కూడా ఆయనకు తెలుసు. తోమాలో ఉన్న సందేహాన్ని గుర్తించారు. తోమా, నీ సందేహముతో ఎన్నాళ్ళు వెనక్కి వెళ్ళిపోతావు, నీ పట్ల నాకు ఒక గొప్ప ప్రణాళిక ఉన్నది, నా దేశం అక్కడ ఒకటి ఉంది, లక్షల జనాంగం, కోట్ల జనాంగం, కుడి ఎడమలు తెలియని జనాంగం ఉంది, ఆ జనాంగానికే నిన్ను రాజుగా చేయబోతూ ఉన్నాను, యూ హ్యావ్ టు గో దేర్. మన భారతదేశం పట్ల ఆనాడు తోమా విషయంలో దేవుడికి ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి అక్కడ సరిచేస్తూ ఉన్నారని. అందుకని మన చుట్టూ ఉన్న యవ్వనస్తులు మన మాట వినకుండా తమకు నచ్చిన మార్గంలో వెళుతూ ఉంటే వదిలిపెట్టమాకండి. చేప జారిపోతే నీటిలోనికి వెళ్ళిపోతుంది అందదిక. మనకి దొరికిన ప్రతి చేపని పట్టుకుందాం, దాన్ని రుద్దుదాం, పొలుసు పోయేంత వరకు రుద్దవలసిందేనండి.
ఒక్కొక్కసారి ఆ పొలుసులు తొందరగా పోవు, తిరుగుబాటుతో మనకే ఎదురు తిరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ వారి పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికను మనం గుర్తెరిగినట్లయితే గట్టిగా పట్టుకుంటామండి. ఎవరెన్ని చెప్పినప్పటికీ కూడా లోపల దేవుని ఆత్మ మాత్రం ఒప్పుకోదు. అక్కడ ఆనాడు ఆ రుద్దుతూ ఉన్నారు ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకంటే మన భారతదేశాన్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నారో మొదటి శతాబ్దములోనే అక్కడే మనకి కనపడుతూ ఉంది. ఈరోజు ఎంతోమంది వ్యతిరేకులు లేచి దీన్ని ఆపాలని, ముగించాలని, అసలు అడ్రస్ లేకుండా ఛాలెంజ్ చేస్తున్న ప్రతి ప్రయత్నానికి కూడా ముగింపు ఆనాడే పలికేశారు ప్రభు. కాబట్టి మనము ఎక్కడ ఏ విషయంలో కూడా మనం భయపడవలసిన పని లేదు. అదే ఇక్కడ అంటూ ఉన్నారండి, తోమా ఒక్కసారి నీ ఏలు చూపించు, దా నీ చేయి తీసుకురా, చూడు నా పక్కలో బల్లెం పొడిచారు, నువ్వు లేవు, ఆనాడు యోహాను ఒక్కళ్ళే ఉన్నారు, తర్వాత మీకు చెప్పారు కదా యోహాను, చూడు ఆ గాయాలన్నీ కూడాను అని చెప్పి చూపిస్తూ ఉంటే బిక్క చచ్చిపోయాడు తోమా గారు. అంతే. ఇక ఆ తర్వాత ఒక మాట అంటూ, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండవయ్యా, నువ్వు విశ్వాసిగా ఉండాలి. ఇంకా ఎందుకు నీలో అటువంటి అవిశ్వాసాన్ని పెట్టుకొని జీవిస్తూ ఉన్నాం? విశ్వాసము ద్వారా మనం సంపాదించుకొనలేనిది అంటూ ఏది కూడా లేదండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, ఇఫ్ ఎనీ ఆఫ్ యూ ల్యాక్స్ విజ్డమ్ లెట్ హిమ్ ఆస్క్ గాడ్. అక్కడ ఉంటుంది కదా, అడిగేవారు సందేహించకుండా దేవునిని అడగాలట. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు దేవునిని అడగాలి. అడిగేవారు కూడా ఎలా ఉండాలి? సందేహము లేకుండా అడగాలి. అడిగిన వారు తప్పనిసరిగా పొందుకుంటారు. అదండి. మీకు ఏదైనా కావాలా? అడగండి. ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పారు కదా, ఎందుకని సహజంగా ప్రేయర్ రిక్వెస్ట్ మనం గ్రూప్లో పెడుతూ ఉంటాం. లేదా అంటే నేను గ్రూప్లో కాదు, అందరితో కూడా వచ్చి నేను సంఘం మధ్యలో నా ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తాను. అక్కడికి వెళ్తే సహజంగా ట్రాన్స్ఫర్స్ మనం ఎందుకు ఆశిస్తాం చెప్పండి? ట్రాన్స్ఫర్ మీద వెళ్తే ప్రమోషన్ వస్తుంది, ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఉంటాయి, డబల్ రెట్టింపు శాలరీలు వస్తూ ఉంటాయి. అమ్మో డబ్బులే డబ్బులు, బోళ్ళని డబ్బులు. కానీ వారు ఏం చెప్పారు? అక్కడికి వెళ్తే వస్తున్న దానికంటే కూడా తగ్గిపోతుంది, నా ప్లేస్ తగ్గుతుంది. అయినప్పటికీ కూడా ఒకే ఒక్క రీజన్, నా బంధువులు ఉన్నారు అక్కడ, వారి కొరకు నేను వెళ్ళాలి, వారి మధ్యలో నేను ఉండాలి. అదండి దేవుని చిత్తం ఎరిగి దేవుడు మనలో పెట్టిన భారము. నేను ఒక వ్యక్తిగా అది మనకు వచ్చింది అయితే కాదని నేను అనుకుంటాను. యాకోబు పత్రిక మనం చదువుకున్నాం కదా 1:6. అంతేకాదు 3వదిగా చూసినట్లయితే, జెన్యూన్ ఫెయిత్ రికగ్నైజెస్ ద లార్డ్షిప్ ఆఫ్ క్రైస్ట్ అండి. క్రీస్తు యొక్క అధికారాన్ని అసలైన విశ్వాసము అనేది గుర్తిస్తుంది నిజంగా. అందుకని నేను ఫస్ట్ సర్వీస్లో చెప్తూ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క అనుభవం గురించి మాట్లాడుతూ వచ్చాను. ఎప్పుడైతే సంఘం అంతా కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడుతుందో అప్పుడు ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటే మిగిలిన వారు కూడా సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్తాం. ఒకవేళ ఒకే ఆత్మ గనక మన మధ్య పని చేయకపోతే, ఒకరు మాట్లాడుతూ ఉంటే మరొక చోట విమర్శ అలా పైకి లేచి వస్తుంది. అది ఎవరండి జరిగించేది? అపవాది యొక్క మనస్సు ఆ విధంగా మనల్ని ప్రొవోక్ చేస్తూ సంఘాన్ని ముక్కలు చేసేసే ప్రమాదము చాలా ఉంది. అందుకని ఆనాడే ప్రభుని యేసుక్రీస్తు సంఘము అనేది అక్షరార్థముగా వాస్తవ రూపంలోనికి మన కన్నుల ఎదుట రాకముందే ఐక్యపరిచే ఆత్మను మనకు పరిచయం చేసి ఆయన పైకి అలా వెళ్ళిపోయారు. అందుకని అటువంటి పరిశుద్ధాత్మను మనము ఎక్కడ కూడా నిర్లక్ష్యము చేయడానికి వీల్లేదు. ప్రభు ఒక మాట అంటారు, మనుష్య కుమారునికి మీరు విరోధముగా మాట్లాడినా, వ్యతిరేకముగా నిలబడినా, మీరు మళ్ళీ వచ్చి క్షమాపణ అడిగితే మీకు క్షమాపణ ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ గురించి తెలిసిన తర్వాత మీరు గనక విరోధముగా మాట్లాడితే మీకు నో క్షమాపణ, మీకు అసలు క్షమాపణ అనేది ఉండదు అనే మాట ప్రభు చెప్తారండి. అందుకని ఒకరు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనలో ఉన్న దేవుని ఆత్మ నిజంగా వారు ఎట్టి ఆత్మతో మాట్లాడుతూ ఉన్నారు అనేది కూడా గ్రహించుకొని చాలా వివేచనగా మనము నిర్ణయాలు చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళవలసి ఉన్నాం. ఇక్కడ 28వ వచనంలో చూసినట్లయితే అంటూ ఉన్నారు కదా, అందుకు తోమా ఆయనతో అంటున్నారు, నా ప్రభువా నా దేవా. చూసారా? ఎందుకంటే ఇక నా ఇంతకీ ఏసైనా వచ్చింది? నేను నమ్మను. ఆయన తిరిగి లేచారా? నేను నమ్మను. లేదు, నిజంగా తిరిగి లేచారు, నిన్నే మా దగ్గరికి వచ్చారు. సరేలే, వస్తారుగా, నా దగ్గర కూడా రాకుండా నేను ఆయన శిష్యునేగా, వచ్చినప్పుడు చూద్దాంలే అని ఆయన వచ్చి తోమా గారు ఇప్పుడు ఏమంటున్నారు? పర్సనల్ రిలేషన్షిప్ హీఈస్ రికగ్నైజింగ్
విత్ దట్ ఫెయిత్ అండి. అలాగే మనము కూడా మనలో ఉన్న ఆ విశ్వాసముతో మన ప్రభుని గుర్తించాలి, మన తోటి విశ్వాసులను ప్రభుని గుర్తించాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళతో చెయ్యి కలుపుకొని మన క్రీస్తులో అడుగులు ముందుకు వేయాలండి. అందుకని ఇక్కడ తోమా అంటున్నారు కదా, నా దేవా నా ప్రభువా. ప్రతి నిత్యము కూడా అండి ఆ పర్సనల్ కన్ఫెషన్ కనుక మనకు లేకుండా ఉన్నట్లయితే మనం ప్రభుతోను కొనసాగలేము, తోటి విశ్వాసులతోనూ కొనసాగలేము. కానీ లేచిన దగ్గర నుంచి ఒకరితో ఒకరికి విభేదాలు, కయ్యాలు ఇవే ప్రారంభమవుతూ ఉంటాయి. అందుకని ఇక్కడ మాత్రం అండి తోమా గారు మాట్లాడుతూ ఉన్నారు, తోమా ఎందుకు ఇంకా ఎంతకాలం మా విశ్వాసగా ఉంటావు? నిన్న నీ స్నేహితులు చెప్పలేదా? తోటి అపోస్తలు నీతో చెప్పలేదా? చెప్పినప్పటికీ నువ్వు ఇంకా ఎందుకు నమ్మడం లేదు? నమ్మే అవకాశాన్ని కూడా నేను కల్పించాను కదా. ఇక మీదట గమనించండి, ఇక మీదట ఆనాడు ప్రభు చెప్పిన మాట, తోమా మన భారతదేశానికి వచ్చి ఇక్కడ మరణించి సమాధి చేయబడేంత వరకు కూడా హీ నెవర్ టర్న్ టు బి అన్బిలీవర్. ఎన్నటికీ కూడా అవిశ్వాసిగా మాత్రము ఆయన లేరండి. విశ్వాసిగానే తన జీవితాన్ని ముగిస్తూ వచ్చారు. ఎంతమంది కత్తులతో గుదేలతో ఆయన ఎదుటికి వచ్చినప్పటికీ, క్రీస్తును వదిలిపెట్టి పొమ్మని చెప్పినప్పటికీ కూడా పారిపోకుండా ఇక్కడే మన తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఆయన సువార్తను ప్రకటన చేస్తూ ఎంతో ఘనమైన పరిచర్య చేసి, ఎవరైతే మన భారతదేశంలో ఉన్నత కులస్తులు మనం చెప్పుకుంటున్నారు, బ్రాహ్మణ కుటుంబాల మధ్య పరిచర్య చేసిన ఘనత తోమా గారిదే. 7 సంఘాలు ఆయన అక్కడ స్థాపిస్తే నేటికి కూడా 4 సంఘాలు అలా ఇప్పటికీ కూడా ఉనికిని కలిగి ఉంటూ ఉన్నాయి. తోమా ట్రెడిషన్ అని చెప్పేసి అది ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉందండి. పరిశుద్ధ తోమా సాంప్రదాయం అనేది ఆయన మన భారతదేశానికి వచ్చారని, బ్రాహ్మణ కుటుంబాల మధ్య పరిచర్య చేశారని, అనేక మందికి తమ జ్ఞానంతో యేసుక్రీస్తును వెతికేటట్లుగా చేశారనే వాస్తవ చరిత్ర మనకి ఇప్పటికీ కూడా కళ్ళకి కట్టినట్లుగా కనపడుతూనే ఉంది. అందుకని ఇక్కడ తోమా అంటున్నారు, నా దేవా నా ప్రభువా. చూసారా, హీ వాజ్ రికగ్నైజింగ్ విత్ హిస్ హార్ట్ దట్ హీ ఈజ్ ద లార్డ్. నా ప్రభు ఈయనే అని చెప్పి ఇక్కడ తోమా చాలా చక్కగా యేసుక్రీస్తు యొక్క అధికారాన్ని అక్కడ గుర్తిస్తూ ఉన్నారు. రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, ఇఫ్ యు కన్ఫెస్ విత్ యువర్ మౌత్ జీసస్ ఈజ్ లార్డ్, యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీవు నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఇదండి దేవుడిస్తూ ఉన్న మాట. నిజమే, మనం మన నోటితో ఒప్పుకోవాలి, మన హృదయంతో విశ్వసించాలి. అప్పుడే మన జీవితాల్లో రక్షణ అనేది మనకు లభ్యమవుతుంది. ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నట్లుగా మన జీవితాల్లో అటువంటి జాయస్ ఎక్స్పీరియన్స్లో మనము కొనసాగవలసిన వారమై ఉన్నాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే, ఎవ్రీ టంగ్ విల్ కన్ఫెస్ దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్. అంటే యేసు ఈవెన్ ప్రభు అని ప్రతి ఒక్క నోరు కూడా ఒప్పుకుంటుందట, ప్రతి మోకాలు కూడా ఆయన ఎదుట వంగుతుందంటండి. అందుకని మనము కూడా మన నోటితో ఒప్పుకొని మన హృదయంలో మన ప్రభుని విశ్వసిస్తూ ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగునట్లుగా మన అందరము కూడా జీవించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే మన జీవితాలు క్రీస్తుతో లంగరు వేయబడాలండి. నిజమే, లంగరేస్తున్నావా? మన జీవితాలండి క్రీస్తుతో లంగరు వేయబడాలండి. ఆ ముడి కూడా గట్టిగా ఉండాలి. పిల్లలు రాగానే తాడిట పట్టుకొని తెగిపోయేటట్టుగా ఉండకూడదు. ఒక్కోసారి మన భక్తి అలాగే ఉంటుంది. ఇంటికి బంధువులు రాగానే బైబిల్ పక్కన పెట్టేస్తున్నాం, రెండని వంటగదిలోకి వెళ్ళిపోతాం. అలానే బంధువుల్ని అమర్యాద చేయకుండా ఉండొద్దని నేనేం చెప్పడం లేదు. మనలో ఉన్న క్రీస్తుని మనం ఎక్కడ కూడా తగ్గడానికి వీల్లేదు. మన భక్తిలో మనం ఎక్కడ కూడా ఆగిపోవడానికి వీల్లేదండి. ఎందుకంటే లంగరు వేయబడిన జీవితాలు. ఒక్క మాట, నా ప్రభువా నా దేవా. అసలు ఆ మాట అంటూ ఉండండి మన హృదయాంతర్భాగంలో నుంచి. మన ప్రభువుని ఎంత నా దేవుడు, మీ దేవుడు కాదు, నా దేవుడు కదా. హీఈస్ ఎ పర్సనల్ గాడ్ అండి. అంతేకాదు చివరిగా, బ్లెస్డ్ ఆర్ దోస్ హూ బిలీవ్ వితౌట్ సీయింగ్. అంటే చూడక నమ్మిన వారి కంటే, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు బహుధన్యులు. అలాగే యేసు అదే మాట మాట్లాడుతూ వస్తున్నారు. 29వ వచనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నారు కదా, యేసు అంటున్నారు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. కానీ నిజంగా అపోస్తలు చూసి నమ్మారా? వాళ్ళు మాటలు విన్నారు, విని నమ్మారా? ఆలోచించండి. ఎక్కడ చూసినప్పటికీ వాళ్ళు నిజంగా విశ్వాసులుగా ఉంటూ విశ్వసించినట్లయితే యేసు ఈ మాటలు చెప్పి ఉండేవారు కాదు. కానీ ప్రత్యేకించి తోమాతో మాత్రమే ఈ మాట చెప్పారు.
అంటే వాళ్ళు మిగిలిన వారందరూ కూడా నమ్ముతూ ఉన్నారు, కానీ వారిలో సందేహాలునే అవన్నీ నివృత్తి చేయబడ్డాయి. సందేహ నివృత్తి చేయబడినప్పటికీ కూడా ఇంకా సందేహముతోనే జీవిస్తున్నట్లుగా కనపడుతుంది. అందుకనే తోమా, ఇప్పుడు నువ్వు నన్ను చూసిన తర్వాత నమ్మావు, కానీ నీకంటే కూడా చూడక నమ్మిన, అంటే ఇప్పుడు మనందరం కూడా ధన్యులమే. మనం చూడలేదు కదా, సో ఎవరో చెప్పగా విన్నాము, ఈ సువార్తని మనం వ్యక్తిగతంగా తెలుసుకున్నాము, ప్రభువుని విశ్వసించాం, సో మనం మరీ ధన్యులమే. అదే ఇక్కడ ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఈ యొక్క వాగ్దానము అనేదండి మన జీవితాల విశ్వాసం యొక్క స్థాయిని తెలియచేస్తూ ఉంది. క్రీస్తు మనకు కలిగిన వ్యక్తిగత సంబంధాన్ని తెలియచేస్తూ ఉంది. సో చూడక నమ్మిన వారు ధన్యులు. మనకి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, ఫెయిత్ ఈజ్ ద అష్యూరెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్. అంటే విశ్వాసము అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. మనము ఏదైతే నిరీక్షిస్తున్నామో అవ్వాలి, అవుతుంది అనేది మనం ముందుగానే అది జరగక ముందే జరిగింది అని విశ్వసించేటట్లుగా చేసేదే విశ్వాసం. ఇప్పుడు ఆ విశ్వాసము గురించే ఇక్కడ మాట్లాడుతున్నారు. కాబట్టి 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చెప్పినట్లుగా, వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. ఇంగ్లీష్లో ఉంటుంది కదా, వి వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్. అంటే చూచి విశ్వసించడం కంటే కూడా మేము చూడకుండానే ఈవెన్ విశ్వాసము ద్వారా మేము నడుచుకుంటూ ఉన్నాం అని మాట్లాడుతూ ఉన్నారు. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. మన విశ్వాసులమా అవిశ్వాసులమా? అందుకని వెలిచూపు వలన కాక, లేకపోతే జరుగుతున్న పరిస్థితులను బట్టి కాకుండా మన విశ్వాసము ద్వారా మనము నడుచుకోవలసిన వారమై ఉన్నాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు చూసినట్లయితే, దో యు హ్యావ్ నాట్ సీన్ హిమ్ యు లవ్ హిమ్ అని యు బిలీవ్ ఇన్ హిమ్. ఇక్కడ అంటున్నారు కదా, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మ రక్షణను పొందుచు చెప్పనసక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారునై మీరు ఆనందించుచు ఉన్నారు అని చెప్పి ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నారు. అందుకనే ఇప్పుడు మీరు ఆయన చూడకపోయినప్పటికీ కూడా మీరందరూ కూడా యాత్రికులారా, మీరందరూ కూడా ఆయనను ప్రేమిస్తూ ఉన్నారు. మీరు కన్నులారా ఆయన చూడకుండానే ఆయన యందు మీరు విశ్వాసం ఉంచుతూ ఉన్నారు. అదే ఇక్కడ మనము తెలుసుకోవాల్సిందండి. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. అందుకని ఈరోజు ముగింపులో నేను మరొకసారి మీకు రిమైండ్ చేస్తూ ఉన్నాను. వీ హ్యావ్ ఫెయిత్ దట్ రైజెస్ అబౌవ్ డౌట్స్. అనుమానాల మధ్య నిలిచిన విశ్వాసము. ఈ విశ్వాసం ఎలా నిలబడి ఉంది అని అంటే, మనలో ఉన్న సందేహాలను బట్టి యేసు మనల్ని నిషేధించలేదు. అంతేకాదు, మన వ్యక్తిగత సందేహాలన్నింటినీ కూడా యేసు గుర్తిస్తూ వాటిని అడ్రస్ చేస్తూ అందులోంచి బయటకు రమ్మని మనల్ని ఎంతగానో బలపరుస్తూ వచ్చారు. అంతేకాదు, అసలైన విశ్వాసము అనేది క్రీస్తు యొక్క అధికారాన్ని గుర్తించేటట్లుగా చేస్తూ ఉంది. అంతేకాదు, చూచి నమ్మిన వారి కంటే కూడా చూడక నమ్మిన వారు బహుధన్యులు. ఎందుకంటే మన పరిస్థితులేమో మనలో అవిశ్వాసాన్ని పెంచుతూ ఉంటాయి, కానీ దేవుని యొక్క మాట మనలో విశ్వాసాన్ని పెంచాలి. సో ఇప్పుడు మన బ్యాలెన్స్ చూసుకోవాలండి. మనము విశ్వాసంలోనికి ఎదిగేటట్టుగా కనపడుతూ ఉన్నామా, లేకపోతే ఇంకా మన విశ్వాసపు స్థాయిని పెంచుకోగలిగిన స్థాయిలో మనం ఉన్నామా అనేది మనము తెలుసుకున్నట్లయితే అక్కడ దేవుని యొక్క అద్భుతమైన కార్యాన్ని మనము పొందుకోగలుగుతాం. కాబట్టి ముగింపులో మరొకసారి మనందరము కూడా తెలుసుకోవాల్సింది, మన విశ్వాసపు స్థాయి అనేది ఎక్కడ ఉంది. ప్రభు అంటున్నారు కదా, ఇక మీదట తోమా అవిశ్వాసివి కాక విశ్వాసివై నీవు జీవించు.